30వ కీర్తన 1 నుండి 12 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను, నాతో పాటు ఆ తర్వాత చదవలసిందిగా అందరం కలిసి ఈ కీర్తన చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. అందరం కూర్చుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, దైవ సేవకులకు, అలాగే పాస్టర్ గారికి కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 6 నెలలు ప్రభు కాపాడి మరి 7వ నెలలో 2వ ఆదివారం కూడా దాదాపుగా అయిపోవస్తుంది. ఏమవుతుందండి? అయిపోవస్తుంది. దేవుడు మహాకృపను బట్టి ఈ 7వ నెలలో కూడా తన కృపను, తన బలమును, తన ఆరోగ్యాన్ని, ఆయన ఆయుష్ని, దేవుడు మన ఆయుష్ని మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ చదవబడిన కీర్తన భాగంలో కొద్ది నిమిషాలు మాత్రమే మనం ఈ యొక్క కీర్తనను ధ్యానించుకుందాం. 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఈ కీర్తన మొదటి భాగంలో మరి ఈ కీర్తన దావీదు గారే రాశాడు. మీకు తెలుసు దావీదు గారి యొక్క జీవితం, ఆయన జీవన విధానం ఏంటంటే, రాజు అయినప్పటికీ దాదాపుగా ఆయన గొర్రెలు కాసుకునేవాడు. ఆ తర్వాత రాజు అయిన తర్వాత కూడా పెద్దగా ఆయన ప్యాలెస్లో ఉండలేదు. చెప్పండి, ఉండలేదు. పెద్దగా ఆటలు ఎవరికి, పెద్దగా డిమాండ్ ఎవరిని చేయలేదు. ఆయన జీవితం అంతా పరుగులు, ప్రయాణాలు, ఉరుకుల మీదే ఉండేది. ఆయన ప్రయాణ జీవితం అంతా ఒక సాధారణ మానవుని జీవితం, ఒక సాధారణ వ్యక్తి ఏ జీవిస్తాడో, ఒక సాధారణ మనిషి ఎలాంటి అలవాట్లు ఉంటాడో, ఒక సాధారణ మనిషి ఎలాంటి జీవన విధానాన్ని కోరుకుంటాడో అలాంటి సామాన్య మానవుడిగానే
దావీదు రాజు అయినప్పటికీ ఆయన సాధారణమైన జీవితాన్ని కోరుకుంటూనే ఉన్నాడు. కానీ దేవుడు ఆయనకి అసాధారణమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోరుకోలేదు, కానీ కోరుకోలేదు దావీదు అంటే రాజు అవ్వాలని కానీ, ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కానీ, ఒక గొప్ప స్థితిలో ఉండాలని కానీ ఈయన కోరుకోలేదు. కానీ స్థితిని, ఆ స్తోమతని, ఆ స్థాయిని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. కొన్ని మనం ఎంత అడిగినా దేవుని దగ్గర నుండి సమాధానం రాకపోవచ్చు, కానీ నువ్వు అనుకోనని దానిని, మనం ఊహించని దానిని, మన స్థాయికి తగిన కన్నా ఎక్కువ మేలుని దేవుడు మన కొరకు దయచేస్తాడు. ఆమేన్. ఈయన అంటున్నాడు, నా శత్రువుల విషయమై సంతోషం పనియక. ఈయన శత్రువులు ఈయన చూసి ఏం చేస్తున్నారట? అరే అరే భలే అయింది, దావీదుకి బాగా జరిగింది. ఏమైంది చెప్పండి? బాగా ఇలాగే జరగాలి కదా. ఈయన శత్రువులు ఇలా అనుకుంటున్నారు. అందుకని ఈయన అంటున్నాడు, నీవు వాళ్ళ ముందు వాళ్ళు సంతోషించకుండానే నువ్వు వాళ్ళ ముందు నన్ను ఉద్ధరించావు. ఒక జీవితాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యవస్థను కానీ ఉద్ధరించేది ఎవరైనా ఉన్నారు అంటే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కాదు, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు, ఒక ధనము కలిగిన వ్యక్తి కాదు, ఒక కుటుంబాన్ని కట్టేది కానీ, స్థిరపరిచేది కానీ, ఉద్ధరించేది కానీ, బాగు చేసేది కానీ ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. ఆమేన్. ఏదైనా బాగుపడాలి అంటే, ఏదైనా బాగుపరచబడాలి అంటే, ఏదైనా ఆశీర్వాదంగా మార్చబడాలి అంటే, ఉద్ధరించబడాలి అంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. అందుకని ఈయన అంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను కొనియాడుచున్నానయ్యా, నా శత్రువుల విషయమై నన్ను సంతోషించుక. వాళ్ళు నన్ను చూసి హేళన చేయకుండా, వాళ్ళు నన్ను చూసి అవమానపరచకుండా, వాళ్ళు నన్ను చూసి నిందించకుండా, వాళ్ళు నన్ను చూసి తలదించుకుని వెళ్ళిపోకుండా ఏం చేస్తావంటే నన్ను వాళ్ళందరి ముందు ఉద్ధరించేలా చేసావయ్యా. హల్లెలూయా. ఒక ఉన్నత స్థాయిలో, ఒక ఉన్నత స్థితిలో, ఒక ఉన్నతమైన కృపలో, ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు దావీదును ఉంచాడు. అందుకని నేను అంటున్నాడు, నేను నిన్ను కొనియాడుచున్నానయ్యా. ఆమేన్. రెండవ మాట, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా ఏం చేశారంటండి? స్వస్థపరిచాడంట దేవుడు. హల్లెలూయా. మన దేవునికి ఆయనకున్న మొదటి పేరు ఏంటంటే ఉద్ధరించేవాడు. ఈ యొక్క భాగంలో మనం చూస్తే రెండవది ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. వాస్తవానికి స్వస్థత దేనికి అవసరం? అమ్మ దగ్గుకి, ఆయాసానికి, నీరసానికి. ఇంకా స్వస్థత శరీరానికైనా, ఆత్మకు అవసరం లేదా? స్వస్థత శరీరానికైనా, మనస్సుకు అవసరం లేదా? స్వస్థత ఈ శరీరానికైనా, మన లోపల ఉన్న ఆత్మకు, మన లోపల ఉన్న మనస్సుకి, నీ హృదయానికి స్వస్థత చాలా అవసరం. వాస్తవానికి మనం ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, లండన్ ఆయన దగ్గరికి వెళ్ళినా, అమెరికా ఆయన దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చూసేది ఈ శరీరానికి సంబంధించిన ఈ భాగాలు మాత్రమే. కానీ హృదయానికి సంబంధించి ఈ హృదయంలో పేరుకుపోయి ఉన్న ఈ బాధ, ఈ హృదయంలో లోపల ఉన్న వేదన, ఈ హృదయంలో పేరుకుపోయి బాధ, వేదన, సంవత్సరాల తరబడిగా ఉన్న కన్నీరు, దుఃఖము, వేదన, ఆవేదన, చింత, బాధ, ఇవన్నీ ఎవరికి వస్తారో తెలుసండి? ఏ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చూడరు, కానీ మనల్ని స్వస్థపరిచే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు అందుకనే ఆయన దగ్గరికి వచ్చిన వారిని అన్నారు, ఏమనంటే, నువ్వు స్వస్థత పరచబడి సమాధానము గలదానవై వెళ్ళు. ఎందుకు అంటే ఈ స్వస్థత లేకపోవడం వల్ల సమాధానం ఉన్నట్ల, ఈ వ్యాధి వలన శరీరంలో సమాధానం ఉన్నట్ల, కుటుంబంలో సమాధానం ఉన్నట్ల, శరీరానికి స్వస్థత ఉన్నట్ల, మనసుకు స్వస్థత కూడా ఉండట్లేదు. వాస్తవానికి శరీర సంబంధమైన వ్యాధి తగ్గిపోవచ్చు, కానండి హృదయంలో ఉన్న వ్యాధి లేదా ఆ వేదన, దాన్ని ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు స్వస్థపరుస్తాడు? అందుకనే వాక్యం అంటుంది కదా, హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని ఎవరు చూస్తారు, దాన్ని ఎవరు బాగు చేస్తారు అంటే దాన్ని స్వస్థపరచగలిగిన వారు దేవుడు మాత్రమే. ఆమేన్. అందుకని ఈయన మొరపెట్టాడంట. ఈయన మొరపెట్టినప్పుడు దేవుడు దావీదుకి శరీర స్వస్థత కాదు, ఆత్మీయ స్వస్థత కూడా అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. మన మనస్సును స్వస్థపరుస్తాడు దేవుడు. వాస్తవానికి మనందరం పైకి నవ్వుతూ తిరిగినా, మనం పైకి నవ్వుతూ తిరిగినా మన లోపల ఉన్న బాధ, మన లోపల పేరుకుపోయి ఉంటాయి. ఏంటి
ఏదో ఒక వేదన, చింత, దాన్ని ఎవరికి చెప్పుకోలేం, దాన్ని ఎవరితో పంచుకోలేం, దానిని ఎవరికి విడమర్చి చెప్పలేం. వాస్తవానికి ఏ మానవుడు కూడా, భూమి మీద పుట్టిన ఏ మానవుడు కూడా ఒక వ్యక్తి బాధను తీర్చలేడు. వాస్తవానికి వినొచ్చేమో కానీ, అమ్మా మనకున్న సమస్యను మనం చెప్పుకుంటే వినొచ్చేమో కానీ దాన్ని తీర్చగలిగిన వాళ్ళు ఎవరు? ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే మన బాధ తీరిపోతుందా? లేదు. మనకున్న అవస్థలన్నీ తీరిపోతాయా? వినడం మటుకు వింటారేమో కానీ దాన్ని తీర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, నేను మొర్ర పెట్టాను, ప్రార్థన చేయలేదు. ఏం చేశాడంట? ప్రార్థన కన్నా అధికమైనది మొర్ర పెట్టాడు. అప్పుడు అంటున్నాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరినీ స్వస్థపరచును గాక. ఆమేన్. అలాగే మనం చూద్దాం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున వచ్చి రాత్రంతా ఉండిద్ది, ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నామండి, దావీదు గారు దేవుని యొక్క కోపాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమనంటే ఆయన కోపం ఎంతసేపు ఉండిద్దంట? అమ్మో, మన కోపం సెల్ ఫోన్లు అయిపోతాయి. నిజంగా నేను ఒక మాట చెప్తానండి. నేను పరిమిలో చేసేటప్పుడు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆవిడకి బాగాలేదంటే తీసుకెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె పట్టపట్ట పళ్ళు కొరికి కింద పడిపోయింది. ప్రార్థన చేస్తుంటే పళ్ళు కొరికింది, గట్టిగా కొరికి సౌండ్ మరమరాలు నవ్వినట్టు వస్తుంది సౌండ్. సరే గబక్కని కింద పడిపోయింది ఆవిడ. కింద పడిపోయిన తర్వాత, అమ్మ ఏమైంది? దేవుడు నిన్ను విడుదలిచ్చాడు, దేవుడు నీకు స్వస్థత, మరి నీ కోపం బాగా ఉంది అన్న. నేను ఏదో ఊరకన్నానండి. వాస్తవానికి నీ కోపం బాగుందంట అని అన్నాను. అంటే అప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ పాప, ఇంత పాప వచ్చి ఒక సట్టి తీసుకొచ్చిందండి. ఏంటిది తెలుసా? తెపాల తీసుకొచ్చి, మమ్మీ ఇదిగో రాత్రి నాన్న కొట్టింది దీంతోనేగా. ఏమంటుందండి? అన్నయ్య నువ్వు చెప్పింది 100% నిజం అన్నయ్య. ఏమ్మా అన్న అంటే, రాత్రే కోపంతో ఇది ఇసిరేస్తే మా నాన్న తలకు తగిలి దానికి సొట్టపడింది. దేనికి సొట్టపడింది? తెపాలకి సొట్టపడింది. అమ్మ కొడితే కొట్టే, ఈసారి చూసి కొట్టమ్మా అన్నాను. చూడండి, మన కోపం ఎంతసేపు? మహా అయితే తెపాలాలు. మన కోపం కొద్దిసేపే. వాస్తవానికి మన కోపం కొన్ని సంవత్సరాలే. ఎదురెదురు పడినా కానీ మాట్లాడుకోం కదా. ఇంకా చెప్పండి, మీకు తెలుసు కోపం గురించి. కోపం మనం కోపపడితే కొన్ని సంవత్సరాలు ఇది, కానీ దేవుని కోపం ఎంతసేపు అంట? నిమిషమే. మరి మనకు సంవత్సరాలు పడుతుందిగా, మనకు నెలలు గడిచిపోతున్నాయిగా, మనకి జనవరి ఫస్ట్ వెళ్ళిపోతున్నాయి, క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతున్నాయి, ఇంకా ఈస్టర్లు వెళ్ళిపోతున్నాయి, మన బర్త్డేలు కూడా వెళ్ళిపోతున్నాయి. చూడండి, ఈయన కోపం ఎంతసేపు అంట? నిమిషమే. దేవుని యొక్క కోపం నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కోపం కావాలా? ఆయన దయ కావాలా? దావీదు అంటున్నాడు, ఆయన కోపం నిమిషమే ఉంటుంది, ఆయన దయ మాత్రం మన ఆయుష్కాలం. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని ఏండ్లు బ్రతికినా, ఎన్ని ఏండ్లు ఇలలో మనం జీవించినా ఆయన దయ ఉంటే చాలు. ఆయన దయలోనే, ఆయన కృపలోనే మనకున్న ప్రతి అవసరత, మనకున్న ప్రతి అవసరము, మనకున్న ప్రతి అక్కర్లన్నీ ఆయన దయలోనే తీర్చబడతాయి. ఆమేన్. ఎవరినైనా అడిగామనుకోండి, మీరు ఇల్లు కొన్నారంటగా అంటే, ఏదో దేవుడి దేవల్ల కొన్నాలేండి. ఏమంటారండి? బండి కొన్నారంటగా, ఏదో దేవుడి దేవల్ల కొన్నా. ఎవరి దయ్యా? ఆయన దయ్యా. లేదు నేను కష్టపడి సంపాదించి నాదే కాదు. ఆయన దయ లేకపోతే, ఆయన దయ మన జీవిత కాలం అంతా ఉండాలంట. ఆమేన్. మరి ఆయన కోపం ఎంతసేపు? ఆ నిమిషం చాలు జీవితాలు తలకిందులు అవడానికి. చెప్పండి అందరూ, ఒక్క నిమిషం. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది మీద కోపపడ్డాడండి. ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడ్డారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో అంటారు, అయ్యో ఇశ్రాయేలు నా మాటని వినిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలు నీకు. కానీ మాట వినని స్వభావమే ఇశ్రాయేలు ప్రజలది. కానీ దేవుని మాట వింటే మన జీవితంలో ఆయన మనకు కావలసిన ప్రతి దయ,
మనకు కావలసిన ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు చాలా మంది మీద కోపపడ్డాడు బైబిల్ గ్రంథంలో. దేవునికి కూడా కోపం ఉంటుందా? చెప్పండి అమ్మా. కోపం ఉండిద్దా? మన కోపం ఉంటే మహా అయితే అన్నం తినేసి వండేసి గిన్నెలు గడిగేసి పడుకుంటాం. భర్త రాగానే పాపం మా అన్నయ్య ఏం తెలియని అమ్మాయికి రాగానే ఏం చేస్తాం? నేను అలిగి పడుకున్నాను, ఈరోజు నీకు అన్నం లేదు, నాకు కూడా వస్తుందే ముందే ఫుల్ అయిపోయింది, శుభ్రంగా నిద్రపోవడమే కదా. ఇది ఒక కోపం. దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజల మీద, యూదా ప్రజల మీద, కొంతమంది వ్యక్తుల మీద కోపపడ్డారు. కానీ ఆ కోపం ఎక్కువసేపు లేదండి. ఎంతసేపు లేదు? ఎక్కువసేపు లేదు. వాళ్ళు మార్చుకుంటారనే తప్ప వాళ్ళ బ్రతుకును, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ మాటల్ని మార్చుకొని దేవుని వైపు తిరుగుతారనే తప్ప దేవుని కోపం మరి ఏది కూడా వ్యర్థంగా ఆయన కోపడలేదు. వాస్తవానికి కోపం చెప్పండి చాలా మందికి ఊరకనే వస్తుంది. నేను కూడా బైబిల్ కాలేజీలో మేమందరం ఉన్నప్పుడు నాకు కూడా కోపం మామూలుగానే వచ్చేది. ఎలాగా చెప్పండి? పిలవకుండానే వచ్చేది. మరి ఆ శశి బ్రదర్ అనేవాళ్ళు ఏమనంటే, నీకు అసలు ఎందుకు అంత కోపం వస్తుంది? మాట్లాడేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని కోపం వస్తే. అసలు మాట్లాడను. మొహం ఎదురుపడిన మొహం కూడా ఇంత లావు అయ్యేది నాది. ఎంత లావు? ఎర్రగా అయిపోయేదండి నిజంగా. ఎందుకంటే లోపల ఉన్న ఆవేశం కదా. చూడండి, మన కోపము కొంతకాలమే, కానీ దేవుని కోపం నిమిషమే. ఆ నిమిషంలోనే మన జీవితాలు కనబడకుండా పోవచ్చు, మన తరాలు కనబడకుండా పోవచ్చు. కానీ ఆయన దయ కొరకు వేడుకోవాలి. ఆమేన్. అందుకనే బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థన చేస్తారు ఏమనంటే, అయ్యా నీ దయ కావాలి, నీ కృప కావాలి, నీ కనికరం కావాలి. వారు ప్రార్థన చేస్తారు. పాత నిబంధన భక్తులు, ప్రజలు, భయభక్తులు కలిగిన దేవుని ప్రజలు చేసింది ఏంటో తెలుసండి? నీ కృప కొరకు కనిపెడుతున్నాం ప్రభువా, నీ దయ కొరకు కనిపెడుతున్నాం. ఎందుకంటే ఆయన కోపం కావదు, మనకు కావాల్సింది ఆయన దయ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన దయ ఎంతవరకు ఉంటుందంటే ఆయుష్కాలం అంత వరకు ఉంటుంది. ఆమేన్. వాస్తవానికి మనుషుల దయ ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలం? మనం బాగా మాట్లాడినప్పుడు, మాట్లాడకపోతే, ఇటు నుంచి కాదు అటు నుంచి వెళ్ళిపోతే దయ ఉంటుందా? ఉండదు. కానీ దేవుని దయ మనం బ్రతికినంత కాలం, మన బిడ్డలు బ్రతికినంత కాలం, తరతరాలు మన ఆయుష్కాలం ఉన్నంత వరకు ఆ దేవుని యొక్క దయ మన మీద కుమ్మరించబడుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉంటుంది. చెప్పండి ఏముంటుంది కదా? రాత్రి అంతా ఏడుస్తారు కొంతమంది. రాత్రి అంతా ఏడుస్తారు దేనికో దానికి. అసలు కొంతమందికి అయితే పిలవకుండానే వచ్చేస్తుంది. ఏంటి? మంచిదైతే పర్లేదండి, మంచిగా దేవుని కొరకు లేదా ప్రార్థనలోనో కన్నీటి ప్రార్థన చేస్తే మంచిదే. కొంతమంది ఊరకనే ఏడుస్తారు. దానివల్ల మీ కన్నీటికి విలువ లేదు, మన కన్నీళ్ళకి విలువ లేదు. చెప్పండి దేనికి? ఊరకనే ఏడవకూడదు. చిన్న చిన్న వాటికే చాలామంది బాధపడిపోయి లోపల బాధపడి వాళ్ళ విలువైన కన్నీటిని దేవుడు మన కన్నీళ్ళనంట ఆయన బుడ్డిలో దాచాడంట, ఆయన పుస్తకాల్లో రాస్తాడంట. మరి ఈ విలువైన కన్నీటిని వ్యర్థముగా ఎందుకు, ఎక్కడ రాస్తాడు, ఎక్కడ దాస్తాడంట దేవుడు మన కన్నీళ్ళని? ఆయన ఒక బుడ్డిలో దాస్తాడు, పుస్తకంలో రాస్తాడు. అలాంటి విలువైన శ్రేష్టమైన కన్నీటిని చాలా మంది వ్యర్థంగా ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ అంటా ఉంది, సాయంకాలం మన ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయం ఏం కలుగుతుందంట? సంతోషము కలుగును. ఆమేన్. హల్లెలూయా. సంతోషము కలుగును గాక. దేవుని యొక్క సంతోషం మన కుటుంబంలో ఉండును గాక. ఆమేన్. ఏ సంతోషం కావాలంటే దేవుడిచ్చే సంతోషం నిత్యమైనది. ఆమేన్. ఒక మాట చెప్తానండి, రక్షణ సంతోషం. బైబిల్ గ్రంథంలో చాలా రకాల సంతోషాలు ఉన్నాయి, అందులో ఏదో 2-3 చెప్తాను. రక్షణ సంతోషం, చెప్పండి దేవుడిచ్చే సంతోషం, ఇంకా పరలోక సంతోషం, ఆనందం. సంతోషం ఎంతకాలం ఉంటుంది? మంచి బట్టలు కొనుక్కున్నానండి, ఆ కాసేపే ఉంటుంది. ఓ మంచి బైక్ కొనుక్కున్నా కాసేపే. కానీ దేవుడిచ్చే సంతోషం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసండి? మన హృదయంలో మనం ఉన్నంత వరకు ఆయన సంతోషం ఉంటుంది. ఆమేన్. వాస్తవానికి మనం గమనిస్తే
ధనమున్నా, బంగారం ఉన్నా, ఆస్తి ఐశ్వర్యాలు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ధనఘనతలు ఉన్నా సంతోషము వారి హృదయంలో ఉండదు. ఏముండదండి? సంతోషం ఉండదు. మీరు అనుకోవచ్చు, లేదా మనం అనుకోవచ్చు, అయ్యో నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది లేదు ప్రభువా, నేను కొంచెంలోనే ఉన్నాను ప్రభువా, నేను ఈ కొద్దిలోనే ఉన్నాను ప్రభువా, లేదా నా చేతిలో పడుతున్న ఈ 10,000 తోటి నేను సరదలేకపోతున్నాను, కుటుంబాన్ని నడిపించలేకపోతున్నాను, లేదా నాకు వస్తున్న ఈ కొద్ది జీతంలోనే, ఈ కొద్ది ధనములోనే, ఈ కొద్ది కొంచెంలోనే నా జీవితాన్ని, నా మనుగడ నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను అనుకుంటా ఉన్నాం. కానీ వాస్తవానికి ఎంతో నిండుగా మెండుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, అమ్మా మీరు సంతోషంగా ఉన్నారా, అయ్యా మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగితే సంతోషం అనేది వారి దగ్గర లేదు. ఎవరి దగ్గర లేదండి? మనం అనుకుంటాం, అయ్యో నాకు ధనము ఉంటేనే సంతోషం, బంగారం ఉంటే సంతోషం, బంధువులు ఉంటే సంతోషం. చెప్పండి, ఇంకా నేను కోరుకున్నది నాకు దొరికితే సంతోషం. కానీ దేవుని ప్రజలు మన దగ్గరికి వచ్చి మీకు సంతోషం ఉందా అంటే, ఈ పూటకి ఏది ఉన్నా లేకపోయినా మనం సంతోషంగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే అన్నీ చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు గనక. నీ భవిష్యత్తును గురించి ఆలోచించే దేవుడు, మన పరిస్థితుల గురించి ఆలోచించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉంటామంటే ప్రశాంతంగా ఉంటాం. ఆమేన్. ఎలా ఉంటామండి? చెప్పండి, ఎలా ఉంటాం? ఎలా అంటే కడుపులో నీళ్ళు కదలకుండా. ఆమేన్. దేవుడు అలాంటి ప్రశాంతత, సంతోషం ఇచ్చును గాక. ఆమేన్. అలాగే మనం చూద్దాం 8వ వచనం. యెహోవా నీకే మొరపెట్టి తిని, నా ప్రభువును బతిమాలు కొంటిని, దిగిన ఎడల నా ప్రాణము వలన ఏం లాభం? చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవా నీకే మొరపెట్టి తిని. వాస్తవానికి దావీదు గారు ఉన్న గొప్ప అద్భుతమైన విషయం ఒకటి చెప్తానండి. ఏంటి అంటే, ఆయన మనస్సులో అనుకున్నది దాచుకోడు. చెప్పండి అందరూ, అమ్మ చెప్పండి. ఆయన మనస్సులో అనుకున్నది దాచుకోడు, బయటికి చెప్పేస్తాడు. ఎవరినైనా తిట్టాలా తిట్టేస్తాడు, ఎవరి కోసం ఆయన ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తాడు, ఎవరి మీదైనా కనికర పడాలా కనికర పడతారు. ఆయన ఈ కీర్తనలు మీరు చదివితే ఆయన హృదయం ఇక్కడ మనకు అర్థంలా కనబడుతుంది. ఎలా కనబడుద్దండి? ఆయన మనస్సులో ఏది అనుకుంటున్నాడో అది మనకి ఈ కీర్తనలో మనకి తేటగా కనబడుతుంది. అంతేగాని సీరియల్లో కానీ వాళ్ళు మాట్లాడరు. కానీ వెనకాల నుంచి ఏమొస్తుంది చెప్పండి, మీరు ఎవరు చూడరు నాకు తెలుసు. ఏంటి వెనకాల నుంచి ఏమొస్తుంది? కానీ ఎలా ఉంటారు? ఇంతే ఉంటారు. కానీ లోపల నుంచి అంతరాత్మ మాట్లాడుతూ మరి ఎవరు మాట్లాడతారో నాకు తెలియదు. ఈయన అలా కాదు. ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన హృదయంలో ఏముందో అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏది దాచుకోవట్లా. ప్రభువా నా శత్రువులు నా విషయమై సంతోషించలేదు. ఇదిగో నువ్వు నాకు కలిగించిన సంతోషం గొప్పది. నాకు ఒకవేళ బాధ ఉండొచ్చు, ఒకవేళ నాకు ఇబ్బంది ఉండొచ్చు, వాస్తవానికి నేను ఇబ్బందులు గుండా వెళ్ళుండొచ్చు. అయితే నువ్వు నాకు ఇచ్చిన సంతోషం గొప్పది. అందుకే నేను అంటున్నాడు ఏమనంటే, నేను నా ప్రభువుని బతిమాలుకున్నాను, నేను నా ప్రభుకి మొరపెట్టాను. నేను గోతులోనికి దిగితే నా ప్రాణం వల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం అండి అంటే ఈయన అన్నాడు ఒక్క మాట, నేను చనిపోతే ఎవరికి లాభం? చెప్పండి. చాలామంది ఊరిని అంటారు ఏమనంటే, నేను చచ్చిపోతే బాగుండు, ఈ బాధలు ఈ ఇబ్బందులు ఉండవు, అసలు ఇలాంటి భర్త ఉండడు, ఇలాంటి బిడ్డలు ఉండరు, చెప్పండి, ఇలాంటి పరిస్థితులు ఉండవు, ఇలాంటి స్థితిగతులు ఉండవు, ఇలాంటి ఇబ్బందులు ఉండవు. వీళ్ళు అంటున్నారు, ఈయన అంటున్నాడు నేను గోతులని దిగిపోతే ప్రభువా ఎవరికి లాభం? ఎవరికి లాభం అండి? ఎవరికి లాభం? చాలా మంది సాతాన్ని ఈ యొక్క చావు ద్వారా ఏం చేస్తారంటే ఆహ్వానిస్తారు. పదే 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 వారి నోట్లను ఉచ్చరిస్తారు, వారి నోట్ల నుండి మాట్లాడతారు. ఏమన్నా తెలుసా? నేను చనిపోతే బాగుండు. ఎందుకు చనిపోవాలి? వాక్యం అంటా ఉంది ఏమనంటే, దేని వలన లాభం? ఎవరికి లాభం? ఎందుకు లాభం వస్తుంది? అసలు మనం చనిపోతే ఎవరికైనా లాభమేనా? ఎవరికైనా లాభమేనా? ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఈ ఆత్మీయులైన మనము, దేవుని ప్రజలమైన మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరి కోసం బ్రతకాలి అనేది ఆలోచించాలి. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా మట్టి స్తుతిస్తుందా? చెప్పండి అమ్మా.
గాజు బొమ్మలు స్తుతిస్తాయా? గాజు బొమ్మలు స్తుతిస్తాయా? మట్టి నిన్ను స్తుతిస్తుందా? ఆ తర్వాత అంటున్నాడు, నీ సత్యమును గురించి అది వివరించునా? ఏది వివరించలేదు. మట్టి దేవుణ్ణి స్తుతించలేదు, కానీ మనం స్తుతించగలం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు స్తుతించగలం? మనం స్తుతిస్తాం. ఆమేన్. మనం స్తుతించకపోతే మనం ఎవరు? గాజు బొమ్మలా? చెప్పండి అమ్మా, ఎవరు? మట్టితో సమానం అంటున్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఆఖరి వచనం చదువుదామండి. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. గోనెపట్ట విడిపించి, గోనెపట్ట బాధకు, శ్రమకు, కష్టానికి, వారికి కలిగిన ఆయన కలిగిన శ్రమలన్నిటికీ సాదృశ్యంగాను గోనెపట్టను దేవుడు విడిపించంట ఏం చేస్తారంటే సంతోష వస్త్రాన్ని ఆయనకు ధరింపజేశాడు. ఆమేన్. దేవుడు ఈ నెలలో మన అందరికి సంతోష వస్త్రాన్ని ధరింపజేయను గాక. సగం సగమే నవ్వు ఉంటాం ఇన్ని రోజులు. ఎలాగండి? సగం సగం, మనస్ఫూర్తిగా కాకుండా, హృదయం అంతా లేకుండా, మనస్సు నిండా నవ్వి ఎన్ని రోజులు అయ్యి ఉండిద్దో. కానీ దేవుడు ఈ నెలలో సంతోష వస్త్రాన్ని ధరింపచేయును గాక. ఆమేన్. దేవుడి కీర్తన భాగాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యానికి సమయం ఇద్దాం. ఒక చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తం మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. సంతోష వస్త్రాన్ని ధరింపజేయండి. ఇదిగో నిత్య సంతోషమునివ్వండి. నీ ప్రజలు అయ్యా, నీ ప్రజల మీ దయ ఆయుష్కాలం అంతా మీరు నింపండి, నిలపండి తండ్రి. మీ గొప్ప కృప, గొప్ప దయ నా తండ్రి సంఘములోను, సంఘము నిండా, సంఘ ప్రజలందరిలోనూ, సేవకులలోను నా తండ్రి నిత్య సంతోషమించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.